సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినిమాల్లో సహజ నటిగా పేరు పొందిన ప్రముఖ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నానని జయసుధ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఏడాదిగా సంప్రదింపులు జరుపుతున్నానని, మొత్తానికి బీజేపీలో చేరినట్లుగా వెల్లడించారు. తన వర్గం అయిన క్రైస్తవుల ప్రతినిధిగా తాను గలం వినిపిస్తానని జయసుధ వెల్లడించారు. జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సికింద్రాబాద్ చుట్టుపక్కల అత్యధికంగా క్రైస్తవులు ఉంటారు. జయసుధ ఆ మతం అభిమానాన్ని పొందారన్న అభిప్రాయం ఉంది. అందుకే సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ ఉందని భావిస్తున్నారు. గతంలో ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ పోటీ చేసేవారు. ఆయన ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ బీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. ఆయన లేకపోతే ఆయనకు బదులుగా బలమైన అభ్యర్థి జయసుధ అయితేనే బాగుంటుందని బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. గతంలో జయసుధ తెలంగాణలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఉన్నప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం జయసుధ చాలా రాజకీయ పార్టీలు మారారు. తొలుత 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాక తర్వాత కొన్నాళ్ళకి టీడీపీలో చేరారు. మళ్ళీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018లో వైసీపీలో చేరారు. ఇప్పుడు తాజాగా బీజేపీలో చేరారు.